ఒక గ్రామంలో మీనా ఇంకా రీనా అని ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. మీనా పెద్దది, ఇంకా రీనా తనకన్నా 2 సంవత్సరాలు చిన్నది. ఇద్దరు అక్క చెల్లెలకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు ఇద్దరూ కలిసే ఉండేవారు. వాళ్ళ నాన్నగారికి రీనా మీనా అని ఒక దాబా ఉండేది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రీనా ఇంకా మీనా ఇద్దరూ కలిసి ఆ దాబాని నడిపేవారు. మీనా, మనం రేపు కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాలి, గుర్తుందిగా? నాకు బాగా గుర్తుంది. ఉదయమే నేను బాబాయ్కి చెప్పాను నువ్వు వ్యాన్ని సిద్ధంగా ఉంచమని. మంచిది, పద పోయిన నెల ఆదాయం ఎంత వచ్చిందో చూద్దాము. ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి దాబాలో పనులన్నీ కలిసే చేసుకునేవారు. ఇద్దరి మధ్యలో ఇప్పటి వరకు ఎలాంటి మనస్పర్ధలు రాలేదు. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు. మరుసటి రోజు ఉదయం, రీనా లెగో, మనం త్వరగా వెళ్ళాలి కదా, లే. రీనా ఏం సమాధానం ఇవ్వలేదు. ఇంకా మీనా రీనాని ముట్టుకుని చూస్తుంది. అప్పుడు తనకు తెలిసింది రీనాకి చాలా జ్వరంగా ఉంది అని. అరే ఇదేంటి, రీనా శరీరం చాలా వేడిగా ఉంది, ఇంత హఠాత్తుగా తనకు జ్వరం ఎలా వచ్చింది? త్వరగా వెళ్ళి మంచి డాక్టర్ని పిలుచుకురావాలి. మీనా హరియా బాబాయ్కి చెప్పి డాక్టర్ని తీసుకురమ్మని చెప్తుంది. డాక్టర్ రీనాని చూస్తాడు, తనకి మందులిచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. మీనా కూడా రీనాతో ఇలా చెప్తుంది, తనకు విశ్రాంతి చాలా అవసరమని. కానీ మీనా, నువ్వొక్కదానివే ఎలా వెళ్తావు? ఇంకా దాబాని ఎలా చూసుకుంటావు? నాకు ఇప్పుడే ఈ జ్వరం రావాలా? రీనా, నువ్వు కంగారు పడుకో, నేనన్నీ చూసుకుంటాను. నువ్వన్నిటికన్నా ముందు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. నేనిప్పుడే హరియా బాబాయ్తో వెళ్తాను. ఇంకా కూరగాయలు తీసుకుని దాబాకి వెళ్తాను. తర్వాత నిన్ను చూడ్డానికొస్తాను. మీనా ఇప్పటి వరకు ఒంటరిగా ఏమీ చేయలేదు. అందుకే తనకి కాస్త భయంగా కూడా ఉంటుంది. తను హరియా బాబాయ్తో కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అక్కడ తనకి ఒక కూరగాయలతను కనిపిస్తాడు. రండి మేడం, రండి. చెప్పండి, ఏమేం కూరగాయలు ప్యాక్ చేయమంటారు? చాలా తాజాగా ఉన్నాయి, ఏమేమంటారు? అన్నా, 5 కిలోల టమాటో, 10 కిలోల ఆలు. మేడం, అన్నా అని పిలవకండి, నేను మీ వయసు వాడినే. నా పేరు రాహుల్. రాహుల్ అని పిలవండి చాలు. ఓహో, అలాగే. రాహుల్ గారు. రాహుల్ ఇంకా మీనా ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపు. ఆ తర్వాత నుంచి మీనా కూరగాయలన్నీ రాహుల్ దగ్గరే కొనేసేది. ఇంక తర్వాత అతనికి తన దాబా గురించి అన్ని విషయాలు చెప్తుంది. నేను ఇంకా మా అక్క ఇద్దరం కలిసి నడిపిస్తాము. ఇద్దరం డబ్బులు సమానంగా పంచుకుంటాము. మా నాన్న లేడు, ఇంకా నాకు అక్క ఉంది. మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది. రాహుల్ మీనా మాటలన్నీ చాలా జాగ్రత్తగా వింటాడు. ఆ తర్వాత అతను ఇలా అంటాడు. మీనా, నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా? కానీ దాబాకి వెళ్ళి నేను పని చేసుకోవాలి కదా. ఇవాళ మా అక్క కూడా లేదు, తెలియడం లేదు. ఇవన్నీ నేను ఒంటరిగా ఎలా చేసుకుంటాను? సరే, నేనే నీతో పాటు వస్తాను. తర్వాత నువ్వు ఒంటరిగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నీతో కాస్త సమయం గడుపుతాను. మీనా రాహుల్ని కూడా తనతో పాటు తన దాబాకి తీసుకుని వెళ్తుంది. దాబాని చూసి రాహుల్ ఇలా అంటాడు. నీలాగా చాలా పెద్దగా బాగుంది, కానీ ఇందులో ఒకటే లోటు. దీని పేరు మీనా రీనా డాబా కాకుండా కేవలం మీనా డాబా అంటే ఎలా ఉంటుంది? నువ్వు ఇంత అందంగా ఉన్నావు, పైగా ఇంత కష్టపడుతున్నావు. నా కోరిక దీని పేరు మీనా డాబా అయితే బాగుంటుందని. లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ పని మా ఇద్దరి కష్టంతోనే నడుస్తుంది. అందుకనే దీని పేరు మీనా రీనా అనే డాబా అని ఉంది. ఇప్పుడు నేనున్నాను కదా నీతో కష్టపడటానికి. ఇప్పుడు నీకు మీ అక్క అవసరం ఏముంది చెప్పు? ఆలోచించు. ఒకవేళ ఈ డాబా మొత్తం నీ పేరు అయిపోతే మనం ఎంత మంచి జీవితాన్ని గడపగలమో. రీనా ఆరోగ్యం ఇంకొన్ని రోజులు పాడై ఉంటుంది. ఇక్కడ రాహుల్ మళ్ళీ మెల్లిగా మీనాని రీనాకి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉంటాడు. అతను తనతో అంటూ ఉంటాడు, ఈ దాబా తన పేరున మార్చుకోమని. ఆ తర్వాత అతను తనని పెళ్లి చేసుకుంటాను అని. మీనా మెల్లిమెల్లిగా తన మాటల్లో పడిపోతుంది. ఇంకా దాబా పేపర్లు సిద్ధం చేసి రీనాకి తెలియకుండా తనతో సంతకం చేయించుకుంటుంది. రీనా ఆరోగ్యం బాగుండదు. అందుకే తను ఏమీ ఆలోచించకుండా పేపర్స్ పైన సంతకం చేసేస్తుంది. ఆ తర్వాత మీనా దాబాని మీనా డాబా పేరున తీసేసి కేవలం మీనా డాబా అని మారుస్తుంది. ఇంకా రాహుల్తో కలిసి ఉండడం మొదలు పెడుతుంది. ఇప్పుడు రీనా ఆరోగ్యం బాగైపోతుంది. ఇంకా తను దాబాకి వస్తుంది.
తను రాహుల్ని మొదటిసారి చూస్తుంది. రాహుల్ని చూడగానే తనకనిపిస్తుంది ఆ వ్యక్తి మంచివాడు కాదని. మీనా, నువ్వు ఏం చేశావు? నువ్వు బోర్డు ఎందుకో మార్చావు? ఇంకా ఇతనెవరు? ఇప్పుడు ఈ డాబా నాది. దీనిపైన నీకు ఎలాంటి అధికారం లేదు. నీకు కావాలంటే దీని పేపర్స్ కూడా చూపిస్తాను. నువ్వెక్కడి నుంచి ఎప్పటికీ నాకు దూరంగా వెళ్ళిపో, నీకు అదే మంచిది. ఇంకా నన్ను, నా ప్రేమని, నా దాబాని హాయిగా నడుపుకొనివ్వు. తనకు అర్థమైపోతుంది అతనే తన చెల్లిని అలా మార్చాడు అని. తను ఆ సమయంలో గొడవ పడ్డం మంచిది కాదు అని అనుకుంటుంది. తనకి పూర్తి నమ్మకం ఉంటుంది ఇదంతా చేసింది రాహుల్ అని. కానీ ఇప్పుడు మీనా కళ్ళకి ప్రేమ పట్టి మూసేసి ఉంది. అందుకే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను మీనా దాబాకి ఎదురుగానే ఒక చిన్న షాప్లో రీనా దాబా అని ఓపెన్ చేస్తుంది. కానీ బాగా తెలిసిన దాబా కాబట్టి మీనా దాబాని వదిలిపెట్టి రీనా దాబాకి ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. నా దాబా బాగా నడవాలి. ఆ తర్వాతే నేను మీనాకి నిజం చెప్పగలను. ఇంకా రాహుల్ మాయ నుంచి దూరం చేయగలను. రీనా చాలా ఆలోచిస్తుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. తను ఆలోచిస్తుంది, ఒకటే తాళిలో 40 రకాల భోజనాన్ని వడ్డిస్తే ఎలా ఉంటుంది అని. దానివల్ల జనాలకు చాలా వెరైటీస్ తినడానికి దొరుకుతాయి. ఇంకా ఒకటే ప్లేట్లో వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. అలా ఏదైనా కొత్తగా చేస్తే తన దాబాలోకి జనాలు రావడం ఎక్కువవుతారు. హా, ఈ ఐడియా చాలా బాగుంది. నేను ఈ తాళి పేరు బాహుబలి తాళి అని పెడతాను. ఇప్పుడు నా దాబాలోని బాహుబలి తాళి ఈ సిటీ మొత్తంలో ఫేమస్ అవుతుంది. వీణ తన బాహుబలి తాళిని లాంచ్ చేస్తుంది. చూస్తూ చూస్తూనే తన బాహుబలి తాళి సిటీ మొత్తం ఫేమస్ అయిపోతుంది. ఇంకా తన రీనా దాబాని బాహుబలి రీనా దాబా అని పిలవడం మొదలవుతుంది. తను చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇంకా తన దాబాని చాలా పెద్దగా చేస్తుంది. తన ముందు ఇంకా మీనా దాబా నడవడం ఆగిపోతుంది. ఒక రాత్రి తను తన దాబా మూసేస్తూ ఉండగా తనకి ఎదురుగా అరుస్తున్న శబ్దం వినబడుతుంది. అరే, ఇప్పుడు నీ దగ్గర ఒక్క రూపాయి కూడా మిగిలిలేదు. ఇంకా నీతో నాకు పనేముంది? నేను వెళ్తున్నాను. ఇక నువ్వు నీ డాబా ఉండండి. నీ డాబాని చూసుకోవటం నీ వల్ల కాకపోతే ఇందులోనే పడి చచ్చిపో. ఇంకా నువ్వే అన్నావు కదా నన్ను చాలా ప్రేమిస్తున్నాను అని. ఏ పరిస్థితుల్లో నిన్ను వదలను అని. డబ్బులు ఉంటేనే ప్రేమ ఉంటుంది. డబ్బు లేకపోతే నీతో ఉండి లాభమేముంది నాకు? అదంతా విని మీనా ఏడుస్తూ ఉంటుంది. రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రీనా తన దగ్గరికి వస్తుంది. ఇంకా తనని హత్తుకుంటుంది. మీనా చాలా ఏడుస్తుంది. ఇంకా రీనాని క్షమాపణ అడుగుతుంది. రీనా మీనాని క్షమించేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెలు కలిసి 2 డాబాలను బాగా నడిపిస్తూ ఉంటారు. ఇంకా పూర్తి సిటీ మొత్తం వాళ్ళ పేరు మీద ఫేమస్ అయిపోతూ ఉంటుంది.